హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఆంధ్ర యూనివర్సిటీ నుంచి అఫీషియల్గా ఎటువంటి ఎగ్జామినేషన్ లేకుండా డైరెక్ట్గా మీకు జాబ్ కల్పించే విధంగా క్లర్క్ ఉద్యోగాలకి రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. 18 నుంచి 42 సంవత్సరాల లోపు ఏజ్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. 37,000 వరకు సాలరీ ఉంటుంది. మీరు ఏ జిల్లా వాళ్ళైనా ఎలిజిబులే. ఈ వీడియోలో మీకు ఈ జాబ్స్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికంటే ముందు మీకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్. ఈరోజు మార్నింగ్ ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను. 20 lakhs రూపీస్ సాలరీ ప్రొవైడ్ చేస్తూ పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ ఆఫీసర్స్కి సంబంధించి వేకెన్సీస్కి నోటిఫికేషన్ రిలీజ్ అయింది అని చెప్పేసి ఈ వీడియో చూడండి వారు. ఇక్కడ మీకు ఇంకా పైన కార్డ్స్లో లింక్ ఇస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఆ వీడియో చూసేసి జాబ్స్కి అయితే అప్లై చేయండి. ఇప్పుడు మనము ఈ ఆంధ్ర యూనివర్సిటీ నుంచి వచ్చినటువంటి జాబ్స్కి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చెప్తాను. ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఎండ్ వరకు చూడండి. అండ్ మీరు ఏ జిల్లా నుంచి ఒక వీడియో చూస్తారనేది డెఫినెట్గా కామెంట్ చేయండి, మీ జిల్లా నేమ్ అనేది. ఎందుకంటే ప్రతి డిస్ట్రిక్ట్కి సంబంధించి జాబ్ ఇన్ఫర్మేషన్ అనేది మన ఛానల్ ద్వారా అందిస్తాం కాబట్టి మర్చిపోకుండా లైక్ చేసి మీ జిల్లా నేమ్ అనేది కామెంట్ చేయండి. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని కంప్లీట్గా అయితే చూడండి. మీకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్, మన ఛానల్కి ప్లేస్టోర్లో యాప్ అనేది ఉంది, ఆర్కే లాజిక్స్ అని చెప్పేసి. ఇందులో మీకు ఏంటి అంటే అన్ని రకాల గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఆన్లైన్లో క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. బ్యాంక్ ఎగ్జామ్స్కి సంబంధించి కానీ, కోర్ట్ ఎగ్జామ్స్, ఫారెస్ట్ జాబ్స్, రైల్వేస్కి సంబంధించి ఎన్టీపీసీ, గ్రూప్ డి, ఏఎల్పి, అలాగే ఎస్ఎస్సి ఎంటీఎస్, ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్, జీడీఎల్ అన్ని రకాల కోర్సెస్ యాప్లో అవైలబుల్ ఉన్నాయి. జస్ట్ మీరు 999 రూపీస్ అనేది పే చేస్తే సరిపోతుంది. 1 year వరకు కూడా క్లాసెస్ అనేవి వినొచ్చు అనమాట. ఫ్రీ డెమో వీడియోస్ కూడా యాప్లో అవైలబుల్ ఉన్నాయి. అండ్ మీకు 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీస్ అయితే క్లాసెస్ అందిస్తున్నాము. యాప్ డౌన్లోడ్ చేసుకోండి, ఫ్రీ డెమో వీడియోస్ వినండి, నచ్చితేనే ఫుల్ కోర్స్ అయితే తీసుకోండి. యాప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను, కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను. ఆర్కే లాజిక్స్ అని చెప్పేసి ఉంటుంది. సో ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకొని ఒకసారి చెక్ చేయండి. అట్లయితే మనకి విశాఖపట్నంలో ఉన్నటువంటి ఒక ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించి పాపులేషన్ రీసెర్చ్ సెంటర్ ఉంది కదా, అందులో ప్రజెంట్ యొక్క వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఆ జాబ్కి సంబంధించి అప్లై చేయడానికి ఇదే మనకి అప్లికేషన్ ఫామ్ అనమాట. సో ఇక అప్లికేషన్ ఫామ్ లింక్ కూడా మన వెబ్సైట్లో అయితే ఇస్తాను. అక్కడ నుంచి మీరు అప్లికేషన్ ఫామ్ అనేది డౌన్లోడ్ అయితే చేసుకోండి. 3 pages మాత్రమే ఉంది. ఈ అప్లికేషన్ ఫామ్ అనేది మీరు ప్రింట్అవుట్ అయితే తీసుకున్న తర్వాత ఇక్కడ ఈ ప్లేస్లో బాక్స్ ప్లేస్లో మీరు రీసెంట్గా దిగినటువంటి కలర్డ్ పాస్పోర్ట్ ఫోటోగ్రాఫ్ అనేది అతికించాలి. తర్వాత ఇక్కడ మీ యొక్క నేమ్ అనేది క్యాపిటల్ లెటర్లో ఫుల్ నేమ్ అనేది రాయాల్సి ఉంటుంది, అంటే సర్నేమ్తో సహా. తర్వాత మీ ఫాదర్ నేమ్ కానీ, ఒకవేళ మ్యారీడ్ ఉమెన్ అయితే హస్బెండ్ నేమ్ అనేది రాయండి. తర్వాత మదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఏజ్, ఇవన్నీ కూడా మీరు అప్లికేషన్ ఫామ్లో బేసిక్ డీటెయిల్సే అడిగారు కాబట్టి పెద్ద కష్టం అయితే లేదు. సో ఈ విధంగా మీరు అప్లికేషన్ ఫామ్లో డీటెయిల్స్ ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ మీరు లాస్ట్లో మీ సిగ్నేచర్ పెట్టేసేసి లాస్ట్లో మీరు ఏంటి అంటే మీరు ఎక్కడి నుంచి అప్లై చేస్తున్నారు అండ్ మీరు ఏ రోజు అప్లై చేస్తున్నారో డేట్ అనేది రాయాలి అప్లికేషన్ ఫామ్లో. అయితే ఒక క్లర్క్ జాబ్స్కి సంబంధించి మిమ్మల్ని సెలక్షన్ అనేది ఏ విధంగా చేస్తారంటే కంప్యూటర్ ప్రొఫిషియన్సీకి సంబంధించి టెస్ట్ అనేది పెడతారనమాట. ఇది వచ్చేసి మీకు 100 మార్కులకి అయితే ఉంటుంది. అంటే కంప్యూటర్కి సంబంధించి స్కిల్స్ అనేవి చూస్తారనమాట. ఇది వచ్చేసి 60 minutes, అంటే 1 hour పాటు కూడా కండక్ట్ చేస్తారు. సో దీనికి సంబంధించి క్వాలిఫైయింగ్ నేచర్లోనే అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అంటే మనకి క్వాలిఫైయింగ్ నేచర్లోనే ఈ యొక్క టెస్ట్ అనేది ఉంటుంది అనమాట. ఆ సిలబస్ ఏంటి అది కూడా చెప్తాను. అండ్ మీకు ఫైనల్ సెలక్షన్ అనేది ఇంటర్వ్యూ ద్వారానే మిమ్మల్ని ఎంపిక చేస్తామని చెప్పేసి చెప్తాను. అంటే మనకి ఫైనల్ సెలక్షన్ అనేది దేని మీద ఆధారపడి ఉంటుందంటే ఇంటర్వ్యూలో మీరు ఇచ్చేటువంటి పర్ఫార్మెన్స్ని బట్టి మీకు జాబ్ అనేది ఇస్తారనమాట. అండ్ రిక్రూట్మెంట్కి అప్లై చేయడానికి మీకు మినిమం 18 ఏళ్ల నుంచి 42 సంవత్సరాల వరకు ఏజ్ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. అంతేకాకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 47 years వరకు కూడా అప్లికేషన్స్ పెట్టుకోవడానికి ఛాన్స్ అనేది ఉందన్నమాట. అండ్ ఈ యొక్క జాబ్స్కి సంబంధించి మనకి ఇనీషియల్గా మిమ్మల్ని కాంట్రాక్చువల్ బేసిస్ కింద తీసుకుంటున్నారు. అయితే చాలామంది ఏమనుకుంటారంటే కాంట్రాక్చువల్ అనగానే కొంచెం డిసప్పాయింట్ అవుతారు. బట్ ఇక్కడ మీకు ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాలి ఏంటి అంటే, సో మీరు కాంట్రాక్చువల్ పీరియడ్ కింద జాయిన్ అయినా కూడా ఇన్ కేస్ మీ యొక్క లక్ బాగుంటే పర్మనెంట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఎందుకంటే చాలామంది ఈ యొక్క ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించి దాదాపుగా ఒక 3-4 years బ్యాక్ అయితే నోటిఫికేషన్ వచ్చింది. అప్పుడు కొంతమంది జాయిన్ అయ్యి ఇప్పటి వరకు అందులో వర్క్ చేసి రీసెంట్లీగానే పర్మనెంట్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇందులో మిమ్మల్ని అయితే తీసివేయడం అయితే ఉండదు. ఇనీషియల్గా మిమ్మల్ని 1 year అయితే తీసుకుంటారు, తర్వాత మిమ్మల్ని ఎక్స్టెండ్ అనేది చేస్తూ వెళ్తూ ఉంటారు. కాబట్టి మీ గనక ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం సో డెఫినెట్గా ఈ యొక్క జాబ్కి సంబంధించి అప్లికేషన్స్ పెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇక్కడ మనకి జనరల్ కేటగిరీలలో ఈ యొక్క వేకెన్సీ అనేది కేటాయించారు. అలాగే 37,747 రూపీస్ ఎవ్రీ మంత్ కూడా మీకు సాలరీ అనేది వస్తుంది. క్వాలిఫికేషన్ వచ్చేసి మీరు ఏ డిగ్రీ పాస్ అయినా, ఎటువంటి బ్యాచిలర్స్ డిగ్రీ పాస్ అయినా మీరు అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది ఏమీ అవసరం లేదు. జస్ట్ మీకు క్వాలిఫికేషన్ అనేది ఉంటే ఈ జాబ్కి సంబంధించి ఎలిజిబుల్ అని చెప్పేసి నోటిఫికేషన్లోనే సో వాళ్ళే క్లియర్గా అయితే ఇచ్చారు.
అయితే మనకి జాబ్కి సంబంధించి ఏ విధంగా అప్లై చేయాలి అంటే, నేను ఆల్రెడీ మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా, అప్లికేషన్ ఫామ్ అనేది చూపించాను కదా, ఆ అప్లికేషన్ ఫామ్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకున్న తర్వాత అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్తో పాటుగా మీ యొక్క ఎడ్యుకేషనల్ జిరాక్స్ కాపీస్ అన్ని కూడా అప్లికేషన్ ఫామ్కి అటాచ్ చేసేసి మనకి ఇక్కడ ఇచ్చినటువంటి అడ్రస్కి మనము అప్లికేషన్స్ అనేవి సెండ్ చేయాల్సి అయితే ఉంటుంది. అప్లికేషన్స్ సెండ్ చేయాల్సినటువంటి అడ్రస్ వచ్చేసి ద రిజిస్టర్ సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ ఆంధ్ర యూనివర్సిటీ విశాఖపట్నం 530003 ఈ అడ్రస్కి మీరు 25th నవంబర్ లోపు అప్లికేషన్స్ అనేవి పంపించాలి. ఇంకా మనకి టైం అనేది ఉంది కాబట్టి సో వీలైనంత తొందరగా మీరు అప్లికేషన్స్ పంపించేటువంటి ప్రయత్నం అయితే చేయండి. సో దీనికి సంబంధించి అప్లికేషన్ ఫీజు కూడా మీరు పే చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫీజు ఓసీ అండ్ ఓబీసీ వాళ్ళు 500, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ వాళ్ళు 250 రూపీస్ ఆఫ్ అప్లికేషన్ ఫీజు అనేది మీరు పే చేయాల్సి అయితే ఉంటుంది అని చెప్పేసి ఇచ్చారు. ఆ యొక్క ఫీజు అనేది ఏ విధంగా పే చేయాలి అని చెప్పేసి ఇక్కడ అకౌంట్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. మీరు మొబైల్ త్రూగానే యొక్క ఫీ పేమెంట్ అనేది చేయొచ్చు, లేదంటే మీరు బ్యాంక్లో కూడా పే చేయొచ్చు అనమాట. ఆ ఫీ రిసిప్ట్ అని అప్లికేషన్ ఫామ్కి అయితే అటాచ్ చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి అయితే చెప్తున్నారు. అప్లికేషన్ ఫామ్తో పాటుగా మీ యొక్క ఎడ్యుకేషనల్ జిరాక్స్ కాపీస్ అన్నీ కూడా అటాచ్ చేసేసి ప్రతి జిరాక్స్ కాపీ మీద మీరు సిగ్నేచర్ అనేది పెట్టేసేసి మనము పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి పోస్ట్లో మనము ఎన్వలప్ కవర్ తీసుకొని అందులో మీరు డాక్యుమెంట్స్ అన్ని కూడా పెట్టేసి పోస్ట్ ద్వారా మనము అప్లికేషన్ అనేది పంపించాల్సి అయితే ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లో సో వాళ్ళే క్లియర్గా అయితే మెన్షన్ చేయడం అనేది జరిగింది. జాబ్కి సంబంధించి ఎవరైతే అప్లై చేయాలి అనుకుంటున్నారో సో ప్రతి ఒక్క క్యాండిడేట్ కూడా మీరు అప్లికేషన్ ఫామ్కి సంబంధించి 2 కాపీస్ అయితే ప్రింట్అవుట్ తీసుకోండి. దాంతోపాటుగా ఎడ్యుకేషనల్ జిరాక్స్ కాపీస్ అన్ని కూడా అప్లికేషన్ ఫీ రిసిప్ట్తో పాటుగా మీరు అప్లికేషన్స్ అనేవి ఎన్వలప్ కవర్ మీద మీరు అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని చెప్పేసి మెన్షన్ చేసి అడ్వర్టైజ్మెంట్ నెంబర్ కూడా మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నారు. సో దాంతోపాటుగా మీరు ఆ యొక్క జిరాక్స్ కాపీస్ అలాగే మీరు వీలైతే రెజ్యూమే కూడా అటాచ్ చేసేసి మీరు మనకి ఇక్కడ ఇచ్చినటువంటి అడ్రస్కి అయితే స్పీడ్ పోస్ట్ అయితే చేసే ప్రయత్నం అయితే చేయండి. ఓన్లీ మనము ఆఫ్లైన్ త్రూగానే అప్లికేషన్ అనేది చేయాలి. మీకు ఒకవేళ వీలైతే ఆఫీస్ దగ్గరగా ఉంటే విశాఖపట్నంలో డైరెక్ట్గా మీరు ఇక్కడ ఆఫీస్కి వెళ్ళి కూడా అడగండి, వాళ్ళు మొత్తం ప్రాసెస్ కూడా చెప్తారనమాట. సో మీకు ఒకే ఒక కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ సో మనకి ఒక టెస్ట్ అనేది కండక్ట్ చేసి ఇందులో క్వాలిఫై అయిన వాళ్ళకి ఇంటర్వ్యూ చేసి మీకు జాబ్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. దీనికి సంబంధించి కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది మనకి ప్రాక్టికల్ టైప్ అనమాట, అంటే రిటర్న్ టైప్ కాదు, ఇది ప్రాక్టికల్ టైప్లో ఉంటుంది. అంటే జస్ట్ మిమ్మల్ని కంప్యూటర్ ప్రొఫిషియన్సీకి సంబంధించి స్కిల్స్ అనేవి ఉన్నాయా లేదని చెప్పేసి క్వాలిఫై అవ్వడానికి సంబంధించి టెస్ట్ అనమాట. సో ఇందులో ఏంటి అంటే ఆఫీస్ ఆటోమేషన్ విత్ యూసేజ్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ అసోసియేటెడ్ సాఫ్ట్వేర్కి సంబంధించి మీకు టెస్ట్ ఉంటుంది. ఇందులో మీకు 100 మార్క్స్కి సంబంధించి టెస్ట్ ఉంటుంది కదా. ఇందులో మీకు ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళైతే మినిమం 30 మార్క్స్ తెచ్చుకుంటే క్వాలిఫై అయిపోతారు. బీసీ అభ్యర్థులందరూ 35 మార్క్స్ తెచ్చుకోవాలి. ఓసీ వాళ్ళైతే 40 మార్క్స్ తెచ్చుకోవాల్సి ఉంటుంది. సో మీకు డీటెయిల్ సిలబస్ కూడా ఇచ్చారు, అంటే మనకి ఏ టాపిక్స్ మీద మనకి ప్రాక్టికల్ టెస్ట్ కండక్ట్ చేసే అవకాశం ఉంది అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్గా అయితే ఇచ్చారు మనకి నోటిఫికేషన్లో. కంప్యూటర్స్ అలాగే కంప్యూటర్ సాఫ్ట్వేర్ టైప్స్, ఓఎస్ అంటే ఆపరేటింగ్ సిస్టమ్, ఇలా మనకి అన్ని డీటెయిల్స్ ఇచ్చారు. కావాలంటే మీరు అఫీషియల్ వెబ్సైట్ నుంచి కూడా ఈ డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా ఒక లోయర్ డివిజన్ క్లర్క్ జాబ్కి సంబంధించి రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. కాబట్టి డిగ్రీ పాస్ ఉండి మాకు ఈ యొక్క ఆంధ్ర యూనివర్సిటీ లాంటి మంచి సంస్థలో జాబ్ చేయాలి అని చెప్పేసి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం సో డెఫినెట్గా ఒక ఆపర్చునిటీ అనేది యూటిలైజ్ చేసుకోండి. ఇంకా ఎవరికీ తెలియదు నోటిఫికేషన్ మీ ముందుకైతే తీసుకొచ్చాను. సో మీ చేతిలో ఉంది జాబ్ తెచ్చుకుంటారా తెచ్చుకోరా అనేది. సో కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేసి డెఫినెట్గా మీ డిస్ట్రిక్ట్ నేమ్ అనేది కామెంట్ అయితే చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.